యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అనకాపల్లి జిల్లా యలమంచిలి సమీపంలో కొక్కిరాలపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు మంత్రి అనిత కాన్వాయ్ వాహనాల్లో క్షతగాత్రులు సమీప ఆసుపత్రులకు తరలింపు. క్షతగాత్రులను చూసి చలించిపోయిన మంత్రి అనిత, ఎమ్మెల్యే సుందరపు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. ఆటో, టాటా మ్యాజిక్ వాహనాలు ఢీకొన్నాయి. క్షతగాత్రులను వాహనాల్లో ఎక్కిస్తున్న హోంమంత్రి అనిత, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. క్షతగాత్రులకు ధైర్యం చెబుతున్న హోంమంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దగ్గరుండి వైద్య సేవలు పర్యవేక్షిస్తున్న మంత్రి అనిత మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే ఆదేశం. హలో హలో, ఇక్కడ ఆటో బాల్తో పట్టుకొని ఇక్కడ అది గాయాలు అయిపోయింది. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ పాయింట్ బయట బయట ఒక్కసారి కొంచెం నమస్తే అండి, నేను సి యలమంచిలి మాట్లాడుతున్నాను. ఇవాళ ఉదయం సుమారు 10-20 గంటల మధ్య ప్రాంతంలో యలమంచిలి మండలం మనకి నేషనల్ హైవే పైన గ్రామ సమాజం అని ఉంటుంది. యలమంచిలి టౌన్ సమీపంలో నేషనల్ హైవే పైన ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక 4-వీలర్ టాటా మ్యాజిక్ వెహికల్ వర్సెస్ ఆటో, 3-వీలర్ ఆటో. ఈ రెండు వెహికల్స్ కూడా టువార్డ్స్ పాయిగ్రాఫ్పేట వెళ్తున్నాయి. టాటా మ్యాజిక్ 4-వీలర్ వెహికల్తో ఎవరైతే వస్తున్నారో వీళ్ళంతా కూడా విశాఖపట్నం నుంచి వీళ్ళు పిఠాపురం వెళ్తున్నారు. వీళ్ళు వచ్చేటప్పుడు సుమారుగా ఆ టైంలో 10-20 గంటల మధ్యలో హైవే పక్కన 3-వీలర్ ఆటో అతను ఎవరైతే ఉన్నారో అతను పాసింజర్స్ని డ్రాప్ చేసి డబ్బులు తీసుకుంటానికి పక్కన ఆపాడు హైవే పైన. సో అది ఆపే క్రమంలో రైట్ సైడ్ నుంచి డివైడర్ పక్క నుంచి హెవీ వెహికల్స్ పాస్ అవుతుంటాయి బ్యాక్ సైడ్ నుంచి వచ్చే ట్రాఫిక్. ఆ వెనకగానే ఈ టాటా మ్యాజిక్ వెహికల్ అనేది అటువైపు నుంచి వస్తూ స్లోగా వెళ్తున్నటువంటి హెవీ వెహికల్ని ఓవర్టేక్ చేద్దామని రోడ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయబోతే కరెక్ట్గా లెఫ్ట్లోకి వచ్చేటప్పుడు సడన్గా ఆటో కనబడితే కంట్రోల్ చేసుకోలేకపోయాడు అతను. అంటే కంట్రోల్ చేసుకోలేనంత వేగంగా అతను వచ్చాడు, అంత స్పీడ్లో హై స్పీడ్లో వచ్చాడు కాబట్టి ఈ యాక్సిడెంట్ అనేది జరగడం జరిగింది. సో మా యొక్క ప్రాథమిక నిర్ధారణలో ఈ టాటా మ్యాజిక్ వెహికల్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల మాత్రమే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి నిర్ధారణ జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపుగా సుమారు 14 మంది వరకు గాయపడ్డారు. ఇంకా 2 చనిపోవడం జరిగింది. హాస్పిటల్ షిఫ్ట్ చేసే క్రమంలో 2 కూడా చనిపోయినారు. అందులో ఒక మేల్ ఉన్నారు, ఒక ఫిమేల్ ఉన్నారు. చనిపోయిన 2లో ఒక అతను కసింకోట మండలం తేడా గ్రామానికి చెందిన అతను, అలాగే 2వ వ్యక్తి నర్సీపట్నం టౌన్కి చెందినటువంటి బద్దెంపూడి లక్ష్మి అని చెప్పేసి ఆవిడ కూడా చనిపోవడం జరిగింది హాస్పిటల్ షిఫ్ట్ చేసే క్రమంలో. రిమైనింగ్ అందరినీ కూడా ఇన్ టైంలోనే సకాలంలో స్పందించి అందరినీ కూడా యలమంచిలి హాస్పిటల్ అలాగే అనకాపల్లి హాస్పిటల్ ఇంకా గ్రావిటీ ఉన్న వాళ్ళని కేజీహెచ్ కూడా తీసుకెళ్ళి అందరికీ కూడా మెరుగైన ట్రీట్మెంట్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను సిహెచ్సి యలమంచిలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ యలమంచిలి మెడికల్ ఆఫీసర్ అండి. నా పేరు డాక్టర్ నిహారిక. ఈరోజు కొక్కిరాపల్లి హైవే దగ్గర అయిన యాక్సిడెంట్లో, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో 11 మంది పేషెంట్స్ వచ్చారండి మన దగ్గరికి. అందులో 6గురిని కేజీహెచ్కి పంపించాము. వాళ్ళకి హెడ్ ఇంజరీస్, ఫ్రాక్చర్స్ ఉన్నాయి. 3గురిని ఎన్టీఆర్ హాస్పిటల్కి పంపించాము. వాళ్ళలో ఒకరికి జా ఫ్రాక్చర్, ఒకరికి పెల్విస్ ఫ్రాక్చర్ అయ్యింది. ఇంకొక 2 వాళ్ళకందరికీ బాగానే ఉంది. ఆ 2 వాళ్ళు మేము ఇంటికి వెళ్ళిపోతాం, మాకు బాగానే ఉందని చెప్పి డిశ్చార్జ్ రిక్వెస్ట్ తీసుకుని వెళ్ళారండి. మొత్తం 11 మంది.